జనాలకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు నమస్కరిస్తూ, మిత్రులారా, ఈ రోజున మనం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ అంజుమన్ కే సాత్ అనే నినాదంతో యావత్ ముస్లిం మేధావులు, కార్యకర్తలు, సంఘ సంస్కర్తలు అందరినీ జమచేసి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం వాక్ విత్ నేషన్ అనే నినాదంతో ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. మిత్రులారా, మీరు చూసే ఉంటారు, అంజుమనీ ఇస్లామియా కమిటీ ఒక పెద్ద సాంఘిక సామాజిక సేవా సంస్థ. అది గుంటూరులోనే ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేసే సంస్థ. అందులో మనం ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మనం అంజుమనీ ఇస్లామియా స్కూల్లో ఉన్నాం. ఇక్కడ కంప్లీట్గా ఉచిత విద్య అందించడం జరుగుతుంది. దాంతోపాటు సాంఘిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాగే మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, వితంతువులకు, అనాథలకు సేవా కార్యక్రమాలు ఈ సొసైటీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు నూతన కార్యవర్గం ఇక్కడ ఈరోజు ఏర్పాటైంది కనుక మనం దీని ద్వారా యావత్ ముస్లిం సమాజానికి మనం అందరం కలిసికట్టుగా ఈ అంజుమనీ ఇస్లామియా కమిటీని పెద్ద ఎత్తున సమాజంలో ఒక విద్యా సంస్థగా, ఒక పెద్ద ఎత్తున మన స్టూడెంట్స్లో సేవాభావం వచ్చే విధంగా మనం కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలోని అంజుమనీ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వాక్ను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆజాదీ అంజుమన్ కే సాత్ నినాదంతో ఈరోజు కులమతాలకు అతీతంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రతి ఒక్కరికి కూడా హక్కులు, బాధ్యతలను అప్పగించినటువంటి పరిస్థితులు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం మేధావులు, ఉలమాలు తమ ప్రాణాలు బలిచి ఈ స్వాతంత్రాన్ని కోసం అనేక రకాల పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు. వాటినన్నింటిని కూడా నెమరు వేసుకునేటువంటి విధంగా ఈరోజు ఒక అంజుమన్ కే సాత్, ఆజాదీ అంజుమన్ కే సాత్ నినాదంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అమరవీరులందరికీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదించుకొని అంజుమన్ కమిటీ వాళ్ళు తీసుకున్నటువంటి చొరవకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ఈ నగరంలో అంజుమన్ కమిటీ ప్రత్యేకంగా ముస్లింల హక్కులను, వారికి కావాల్సినటువంటి ఏదైతే సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తూ, అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూల్లో దాదాపు 800 మంది పిల్లలు ఉచితంగా విద్యాబోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఇదే స్కూల్లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడ ₹1 ఫీజు లేకుండా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అంజుమన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా తప్పకుండా వారికి కావాల్సినటువంటి సామాజిక భద్రత, న్యాయం, అలాగే వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏదైతే చారిటబుల్ ఆర్గనైజేషన్గా అంజుమన్ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తాం. తప్పకుండా దీనిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి కూడా మన్నలు పొందేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.